హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అట్ల తద్ది యొక్క పూజా విధానం గురించి, అట్ల తద్ది నోము విశిష్టత, అలాగే అట్ల తదియ వ్రత విధి విధానాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. దానితో పాటు అట్ల తద్ది కథ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. దసరా పండుగ తర్వాత అట్ల తద్ది ఎప్పుడు వస్తుందా అని ఆడపిల్లలు అలాగే పెళ్ళైన ఆడవారు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అట్ల తద్ది నోమును చాలా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ అట్ల తద్ది ఎప్పుడు చేస్తారు అంటే ఆశ్వయుజ మాసం బహుళ తదియ నాడు ఈ అట్ల తద్దిని జరుపుకుంటారు. అసలు ఈ అట్ల తద్ది నోము యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలి అంటే ఈ రోజున అట్ల తద్ది రోజున గౌరీ అమ్మవారిని పూజిస్తారు. ఆడపిల్లలు అందరూ కూడా చక్కగా ఎంతో ఆనందంగా అందరూ అట్ల తదియ ముందు రోజు చక్కగా కాళ్లకు చేతులకు చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు. దానితో పాటు అట్ల తదియ ముందు రోజు రాత్రి వండి పెట్టిన అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల పొడితో దానితో పాటు నువ్వుల పొడి వేసుకుని చద్ది అన్నం తింటారు. ఎందుకంటే అట్ల తద్ది ఉదయాన్నే చద్ది తినాలి కాబట్టి తెల్లవారుజామునే లేచి చక్కగా ఆడపిల్లలు అలాగే పెళ్ళైన ఆడవారు కూడా ఈ నోముని ఈ విధంగా ఉదయాన్నే చక్కగా చద్ది అన్నం తిని దానితో ప్రారంభిస్తారు ఈ అట్ల తద్ది వేడుకని. ఈ విధంగా చద్ది అన్నం తిన్న తర్వాత ఆడపిల్లలందరూ కలిసి చక్కగా ఆటలు ఆడుకుని ఆటలు పాటలు ఈ విధంగా అట్ల తదిని చక్కగా జరుపుకుంటూ 7 సార్లు ఉయ్యాలలు కూడా ఈరోజు ఊగుతారు. ఈ విధంగా ఆటలు పాటలు సరదాగా అన్నీ ముగించుకుని ఆ రోజు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవి పూజ చేసుకుని చంద్రుడికి కూడా పూజ చేసి 11 అట్లు గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఒక ముత్తైదువుకి కూడా వాయనం ఇచ్చి అప్పుడు ఆ అట్లు ఆ అమ్మాయి లేదా పెళ్ళైన ఆడవారు తినాలి. ఈ విధంగా అట్ల తద్దిను చేసుకుంటారు. ఈరోజు మనం అట్ల తద్ది యొక్క కథ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా అట్ల తద్ది కథ చదువుకునేవారు ఎవరైతే ఉంటారో వారు చక్కగా ఆ చేతితో అక్షింతలు పట్టుకుని అప్పుడు అట్ల తద్ది నోము కథను ప్రారంభించాలి. అట్ల తద్ది నోము కథ: రాజవారి రంగమ్మ, బాపనవారి భాగ్యమ్మ, కోమటవారి కాంతమ్మ, వెలగవారి వెంకమ్మలు నలుగురు అట్ల తద్ది నోము నోచుకొనవలయునని ఉపవాసములుండిరి. వారందరిలో రాజవారి రంగమ్మ సుకుమారి. ఆకలికి నిలవలేకపోయినది. మధ్యాహ్నం దాటగానే శోష వచ్చి పడిపోయింది. ఆమె